నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. ప్రతినిత్యం పలు పంటల సాగులోని శాస్త్రీయ అంశాలను దృశ్య రూపంలో రైతులకు అర్థమయ్యేలా వివరిస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: నేరుగా వరి విత్తడం, వివిధ పంటల్లో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా సస్యరక్షణ, పరాన్నజీవుల వల్ల పశు ఆరోగ్యానికి కలిగే నష్టాలు, నివారణ చర్యలు. కూలీల సమస్య, కూలీల ఖర్చులు రోజురోజుకి పెరుగుతున్న ప్రస్తుత సమయంలో వరి నాట్లు సకాలంలో పూర్తి చేయడం రైతుకు పెనుభారంగా మారింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా విత్తనం వెదజల్లడం ద్వారా లేదా యంత్రాలను ఉపయోగించి గాని నేరుగా ప్రధాన పొలంలో వరి విత్తుకోవడం వలన రైతులు మంచి లాభం పొందవచ్చు. నేరుగా వరి నాటే పద్ధతిలో ఎలాంటి మెళకువలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో కూలీల కొరత రోజురోజుకు పెరిగిపోతుండటంతో రైతులు వరి నాట్ల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి విత్తనాన్ని నేరుగా విత్తుకోవడం వలన కూలీల ఖర్చులను తగ్గించుకోవడమే కాక సకాలంలో పంటను వేసుకుని ఆశించిన అధిక దిగుబడులను పొందవచ్చు. ఈ విత్తనాలను నేరుగా పొలంలో వెదజల్లడం గాని డ్రమ్ సీడర్ సహాయంతో గాని విత్తుకోవచ్చు. వరి విత్తనాలను నేరుగా విత్తడం వలన కలిగే ప్రయోజనాలు, నేరుగా విత్తడంలో రైతులు పాటించవలసిన మెళకువలను గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం వరి విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ పి రఘురామరెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. సాధారణంగా ఏంటంటే ఒక ఎకరాకు సరిపోయే నారుమడిని పెంచి మరి దాన్ని నాటు వేయాలంటే ఎకరాకు 4,000 వరకు మనకు ఖర్చు వస్తుంది. ఈ నేరుగా విత్తి సాగు చేసుకోవడం వల్ల ఈ ఖర్చును చాలా వరకు మనము తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. నేరుగా విత్తి వరి సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ప్రధాన మడిని మామూలు వరికి ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో దమ్ము చేసి అదే విధంగా తయారు చేసుకోవాలి. దీంట్లో ముఖ్యమైన తేడా ఏంటంటే దీంట్లో చిన్న మొలకొచ్చిన విత్తనాలను మనము చల్లుకుంటాము కాబట్టి ఈ నేల ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా లెవలింగ్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే బాగా చదును చేసుకొని ఎత్తు వంపులు లేకుండా మనం ఎక్కువ నీరు కనుక ఉన్నట్లయితే బయటికి తీసేటట్టుగా కాలువలు ఏర్పాటు చేసుకొని విత్తుకున్నట్లయితే నేరుగా విత్తే పద్ధతుల ద్వారా మనం మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. కాండం దృఢంగా ఉండి వేరు లోపలగా పోయి కొంచెం పడిపోయినటువంటి రకాలను నేరుగా సాగు చేసుకోవడానికి ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న విత్తనాలను కార్బనిజంతో 1 గ్రాము 1 కిలో చొప్పున విత్తన శుద్ధి చేసుకొని 24 గంటలు నీటిలో నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ మండగట్టుకోవాలా. కొద్దిగా ముక్కులు పగిలేంత వరకు మండగట్టుకొని ఈ కొద్దిగా ముక్కులు పగిలినటువంటి గింజలను నేరుగా పొలంలో వెదజల్లుకొని కానీ లేదా డ్రమ్ సీడర్ ద్వారా కానీ మనం విత్తుకోవడానికి అవకాశం ఉంది. ఈ పద్ధతిలో ఏంటంటే ఎకరాకి మనకు 12 నుంచి 15 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. ఈ విత్తిన తర్వాత ఏంటంటే ఈ నేరుగా విత్తిన పద్ధతిలో మనం నీరు నిలవగట్టడం అనేది ఉండదు. నారుమల్లలో ఏ విధమైనటువంటి నీటి యాజమాన్యం చేస్తుంటామో ప్రధాన పొలంలో కూడా ఆ విధమైనటువంటి నీటి యాజమాన్యం అనేది చేయవలసి ఉంటుంది. మొదటాకు పూర్తిగా విచ్చుకునేంత వరకు ఆరుతరి మాదిరిగా నీరు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కొద్దిగా కలుపు సమస్య అనేది నాటు చేసిన వరితో కనుక చూసుకున్నట్లయితే ఈ నేరుగా విత్తిన వరిలో కొద్దిగా కలుపు సమస్య అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కలుపు మీద రైతాంగం తప్పనిసరిగా శ్రద్ధ వహించాలి. విత్తిన తర్వాత 3 నుంచి 5 రోజుల మధ్యలో ప్రిట్లాక్లో ప్లస్ ఎఫ్ఎన్ఆర్ అనే మందు మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది ఎకరాకి 600 మిల్లీలీటర్ల మందును 25 కిలోల ఇసుకతో కలిపి పొలం అంతటా కూడా మనం పలసగా నీరు పెట్టి చల్లుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగా అయినట్లయితే సాతి అనే కలుపు మందు ఒకటి ఉంది, పైరజో సల్ఫరాన్ ఇథైల్ అని సాతి అనే కలుపు మందు ఉంది. ఇది ఎకరాకి 80 గ్రాముల కలుపు మందును మనము 8 నుంచి 10 రోజుల మధ్యలో కూడా చల్లుకోవడానికి అవకాశం ఉంది. దాని తర్వాత మనకు ఈ గడ్డి జాతి కలుపు కనుక మనకు సమస్యగా కనుక ఉన్నట్లయితే ఈ సైహలోపాప్ బ్యూటైల్ ఎకరాకి 250 మిల్లీలీటర్ల వరకు విత్తినటువంటి 15 రోజులప్పుడు కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ గడ్డి జాతి కలుపును మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంది. ఈ గడ్డి జాతి కలుపుతో పాటు వెడల్పాకు కలుపు కూడా సమస్యగా కనుక ఉన్నట్లయితే మనకు ఈ నామినీ గోల్డ్ అనే ఒక కలుపు మందు కూడా మనకు మార్కెట్లో అవైలబిలిటీగా ఉంది.
ఇది ఎకరాకి 100 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే వెడల్పాకు కలుపుతో పాటు ఈ గడిజాతి కలుపును కూడా మనం నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ తర్వాత మనం ఏదైతే కలుపు మందులు పిచికారీ చేస్తున్నామో అంటే 15 రోజులకు కానీ 20 రోజులకు కానీ ఏదైతే చెప్తున్నామో అవేంటంటే కలుపు 2 నుంచి 3 ఆకు దశలో ఉన్నప్పుడు కనుక మనం పిచికారీ చేసుకున్నప్పుడు వాటి పనితనం అనేది బాగా ఉంటుంది. ఇవే కాకుండా 25-30 రోజుల మధ్యలో ఒకవేళ వెడల్పాకు కలుపు కనుక ప్రధాన సమస్యగా ఉన్నట్లయితే 2,4-D సోడియం సాల్ట్ అనేది కూడా మనం ఎకరాకి ఒక 500 గ్రాముల వరకు కూడా మనము ఈ పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా అంటే వెడల్పాకు కలుపు మీద నేరుగా పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా ఈ నేరుగా విత్తిన వరి లోపల చాలా వరకు మనము ఈ కలుపు సమస్యను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ నేరుగా విత్తి వరి సాగు చేయడం వల్ల ఏమవుతుందంటే రైతాంగానికి 7 నుంచి 10 రోజులు ముందుగా ఈ వరి కోతకు రావడం జరుగుతుంది. ఈ విధంగా వరి సాగు చేయు రైతులు శాస్త్రవేత్తల సలహాల మేరకు వరి విత్తనాన్ని నేరుగా విత్తుకుంటే సాగు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు సకాలంలో సాగు పనులు పూర్తి చేసుకుని మంచి దిగుబడులు సాధించవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. ఆహారంలో నేరుగా ఉపయోగించే కూరగాయలలో రసాయనాల ప్రభావం లేకుండా ఉండాలంటే కూరగాయ పంటల సస్యరక్షణలో జీవ నియంత్రణ పద్ధతులను పాటించాలి. వివిధ కూరగాయల పంటలలో చేపట్టాల్సిన జీవ నియంత్రణ పద్ధతుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన రోజువారీ ఆహారంలో ఒక భాగంగా తీసుకునే కూరగాయల్లో పురుగు మందుల అవశేషాలుండి అవి తిన్నవారు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఇది గుర్తించి ఈ పరిస్థితిని అధిగమించాలనే ఉద్దేశంతో మన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ఫలితమే జీవ నియంత్రణ పద్ధతులు. ప్రకృతిలోని పరాన్నజీవులు, బదనికలు, కొన్ని రకాల వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ వ్యాధులు పంటలపై వచ్చే చీడపురుగులను అదుపులో ఉంచుతూ పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటాన్ని జీవ నియంత్రణ అంటారు. జీవ నియంత్రణ పద్ధతులను ఉపయోగించి దాదాపు అన్ని కూరగాయ పంటలను ఆశించి నష్టపరిచే చీడపీడలను అరికట్టవచ్చు. కూరగాయలలో చీడపీడల నివారణకు అందుబాటులో ఉన్న జీవ నియంత్రణ పద్ధతులు, వాటి వినియోగంలో రైతులు పాటించవలసిన మెళకువలను గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం జీవ నియంత్రణ ప్రయోగశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్జే రెహమాన్ మాటల్లో తెలుసుకుందాం. ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో ముఖ్యంగా మనం పరాన్నజీవులు, అదే రకంగా కొన్ని రకాల బదనికలు, ముఖ్యంగా వాటి సంరక్షణ పరంగా, మూడవది ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తున్న జీవరసాయనాలను వాడుకోవటం జరుగుతుంది. ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవిని వాడుకోవటం ద్వారా రైతు సోదరులు కూరగాయ పంటలైన ముఖ్య టమాటా వంటి పంటల్లో తీసుకోండి, దాంట్లో కాయతల్చి పురుగు వచ్చి ఆశిస్తున్నప్పుడు, అదే రకంగా మనం వంగ వంటి పంటల్లో తీసుకున్నట్లయితే మన కాండము మరియు కాయతొలుచు పురుగు, అదే రకంగా కొన్ని రకాల మన కాయగూర పంటలు ఉదాహరణకి క్యాబేజీ అటు తీసుకున్నప్పుడు కూడా ఈ డైమండ్ బ్యాక్ మాత్ర రెక్కల పురుగు ఏదైతే ఉందో దాని ఉధృతిని తగ్గించడానికి వీటన్నిటికీ కూడా ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవిని ట్రైకోకార్డుల రూపంలో ఎకరానికి 4 కార్డుల చొప్పున మనం వాడుకున్నట్లయితే చాలా వరకు రసాయన పురుగు మందులకు ఒక దీటైన ప్రత్యామ్నాయంగా మనం ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవితో మనం ఆశించే మన పురుగులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవచ్చు. ఈ బీటీ రసాయనాలు వాడుకోవటం ద్వారా కూడా మనం పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. ఈ బీటీ రసాయనాలు పొడి రూపంలో, ద్రవ రూపంలో కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి కాబట్టి 2 గ్రాములు ప్రతి లీటర్ నీటికి గనక కలుపుకుని, ముఖ్యంగా మనం పంట నాటుకున్న తర్వాత 35వ రోజు తర్వాత 2 పిచికారీలు 10 రోజుల వ్యవధిలో గనక చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ రెక్కజాతి పురుగులు ఏవైతే ఆశిస్తాయో మన కాయగూర పంటల్లో వాటి ఉధృతిని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇంకా ఈ కీటకనాశక శిలీంధ్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారితంగా కూడా జీవరసాయనాలు తయారు చేయబడుతున్నాయి, అవి మార్కెట్లో లభ్యమవుతున్నాయి.
వాటిని కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది రెక్కల జాతి పురుగుల కోసమేమో బవేరియా బ్యాసియానా, అదే రకంగా మన వేరు నాశించే పురుగులు కనుక కాయగూరల్లో ఉన్నట్లయితే నష్టానికి మెట్రైజం ఎనెసోప్లే. ముఖ్యంగా ఈ కాయగూర పంటల్లో ఎక్కువ నష్టాన్ని కలుగజేసే రసం పీల్చే పురుగులైన అది తెల్లదోమ కానివ్వండి, అదే రకంగా పేనుబంక కానివ్వండి, దీప పురుగులు కానివ్వండి, నెర్రనల్లి కానివ్వండి, ఇవి గనక ఆశించినప్పుడు వాటి ఉధృతిని తగ్గించడానికి వర్టిసిలియం లకాని అనబడే కీటకనాశక జీవశిలీంద్రం ఏదైతే ఉన్నదో దాన్ని వాడుకోవచ్చు. 5 గ్రాములు ప్రతి లీటర్ నీటికి కనుక కలుపుకొని మనం కనుక అట్లయితే పిచికారీ చేసుకున్నట్లయితే వాటి ఉధృతిని చాలా వరకు గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఈ శనగపచ్చ పురుగు, అదే రకంగా మన మిరప పంటలో తీసుకున్నప్పుడు పొగాకు లద్దె పురుగు ఎక్కువ ఆశిస్తుంటాయి కాబట్టి వీటికై ఉద్దేశించబడిన ఎన్పివి వైరస్ ద్రావకం ఏదైతే ఉందో దాన్ని గనక తీసుకుని 250 లార్వల్ ఈక్వలెంట్ ప్రతి హెక్టార్కి లేదా 100 లార్వల్ ఈక్వలెంట్ ప్రతి ఎకరానికి గనక కలుపుకొని 2 సార్లు గనక రైతు సోదరులు పిచికారీ చేసుకున్నట్లయితే సహజ సిద్ధంగా పురుగులని రోగం ఆశించి తద్వారా పురుగుల ఉధృతి తగ్గించి రసాయనిక పురుగు మందుల జోలికి పోకుండా వీలైనంత వరకు సమగ్ర సస్యరక్షణ చేసుకుంటూ రైతు సోదరులు మంచి నాణ్యత గల ఉత్పత్తులను పొంది మార్కెట్లో మంచి రేటు సాధించవచ్చు. ఈ విధంగా రైతులు శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటిస్తూ జీవ నియంత్రణ పద్ధతులను సస్యరక్షణలో ఒక భాగంగా వాడుకుంటే సాగు ఖర్చులు తగ్గించుకుంటూ నాణ్యమైన అధిక కూరగాయల దిగుబడిని పొందవచ్చు. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు. పశువుల ఆరోగ్య సంరక్షణపై ఎంత జాగ్రత్తలు తీసుకుంటే పాడి పరిశ్రమ రంగం అంతగా అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగా పశువులను ఆశించి నష్టపరిచే అంతర బాహ్య పరాన్నజీవులను నివారించుకునేందుకు సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలి. ఆ వివరాలు మీకోసం. పాడి పశువులకు పరాన్నజీవుల వలన అనేక రకాల వ్యాధులు సంక్రమించి నష్టపరుస్తున్నాయి. పరాన్నజీవులు శరీరం పైన ఉంటే బాహ్య పరాన్నజీవులని, శరీరం లోపల ఉంటే అంతర పరాన్నజీవులని అంటారు. అంతర పరాన్నజీవుల వలన పశువుకు కలిగే వ్యాధులలో కార్జపు జలగ వ్యాధి, హెపాటిక్ ఆంఫీస్టోమయాసిస్ వ్యాధి, పైలేరియా వ్యాధి, నులిపురుగుల వ్యాధి, థైలేరియాసిస్ ముఖ్యమైనవి. పశువులకు పరాన్నజీవుల వలన కలిగే నష్టాలు, పరాన్నజీవుల నివారణకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి హైదరాబాద్ VBRIలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న డాక్టర్ ఎన్ మృణాళిని గారి మాటల్లో తెలుసుకుందాం. అంతర పరాన్నజీవులు అంటే ఇవి స్థూలంగా ఏకకణ పరాన్నజీవులు, బహుకణ పరాన్నజీవులుగా ఉన్నాయి. ఈ బహుకణ పరాన్నజీవుల్లో నట్టలు, అంతేకాకుండా బద్దె పురుగులు, ఏలిక పాములు ఇవన్నీ కూడా బహుకణ పరాన్నజీవుల్లో ఉంటాయి. అదే ఏకకణ పరాన్నజీవులో థైలేరియాసిస్, ట్రిప్నోజోమియాసిస్, అనాప్లాస్మోసిస్, బెబీషియోసిస్ మొదలగునవి వ్యాధి కలుగజేయ పరాన్నజీవులు ఉన్నాయి. అదే బాహ్య పరాన్నజీవుల దగ్గరికి వచ్చేసరికి గోమార్లు, పిడుదులు, గజ్జికారక క్రిములు, అంతేకాకుండా పేలు, ఈగలు, దోమలు మొదలగునవన్నీ కూడా ఈ బాహ్య పరాన్నజీవుల కింద వస్తాయి. ఇవన్నీ వీటి మూలంగా ఇన్ని రకాలైన క్రిములు పశువులకు ఎలా నష్టం కలుగజేస్తాయంటే, మొదటిది ప్రాణ నష్టం కలుగజేస్తాయి. 2 మేత సరిగా తీసుకుంటున్నప్పటికీ పశువు బరువు పెరగకపోవటం లేదా తగ్గిపోవటం, అంతేకాకుండా పాల ఉత్పత్తి తగ్గిపోవటం, ఉన్ని ఉత్పత్తి తగ్గిపోవటం, దాని నాణ్యత తగ్గిపోవటం, మాంసం ఉత్పత్తి తగ్గిపోవటం, నాణ్యత తగ్గిపోవటం, అంతేకాకుండా పునరుత్పత్తి కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ కాకుండా చర్మ సంబంధిత వ్యాధులు కూడా ఎన్నో రకాలుగా వస్తున్నాయి. రక్తహీనత, ఆకలి మందగించటం, అంతేకాకుండా పశువు ఆరోగ్యం, రోగనిరోధక శక్తి తగ్గిపోవటం వలన ఇతర వ్యాధులకు బారిన పడే ప్రమాదం కూడా ఉంది. పశువులు నత్తగుల్లలు ఎక్కువగా ఉన్న చెరువులో నీటిని త్రాగినప్పుడు ఆకు జలగలు పశువు శరీరంలోకి ప్రవేశించి కార్జపు జలగ వ్యాధిని కలిగిస్తాయి. కొన్నిసార్లు పరిశుభ్రంగా లేని ప్రాంతాల్లో గడ్డి మేయడం వలన కూడా ఈ వ్యాధి సోకుతుంది.
ఈ జలగరోగం సోకిన పశువులు గడ్డి సరిగా మేయవు, పాల దిగుబడి తగ్గిపోతుంది, పలుచగా పారుతూ ఉంటాయి, మెడ కింద, గడ్డం కింద, డొక్కల కింద నీరు చేరుతుంది. ఈ లక్షణాలు గమనించిన వెంటనే పేడను పరీక్ష చేయించి వ్యాధిని నిర్ధారించుకుని చికిత్స చేయించాలి. నత్తగుల్లలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మేత పంపించకపోవటం, అలాగే బాతులను అక్కడ ఉంచటం వలన, పెంచడం వలన ఈ నత్తగుల్లలను అవి తినేస్తాయి కాబట్టి ఈ పశువులకు ఈ వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది. అంతేకాకుండా బద్దె పురుగుల దగ్గరికి వచ్చేసరికి ఈ బద్దె పురుగులని వల్ల ఆరిబాటిడ్ మైట్స్ అనే కీటకాలు పొద్దున్న వేళల్లో చాలా యాక్టివ్గా ఉంటాయి. ఈ ఆరిబాటిడ్ మైట్స్ అనేవి ఈ వ్యాధిని, బద్దె పురుగుల వ్యాధిని వ్యాపింపజేస్తాయి. అందుకని పొద్దున్న కానీ సూర్యోదయం తర్వాత కానీ ఈ పశువులను మేతకు పంపకుండా ఉండటం, వాటిని జాగ్రత్తగా మందులు, పేడ పరీక్ష చేయించి మందులు వాడటం కూడా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏలిక పాములని దూడల్లో ఎక్కువగా వాటి బారిన పడుతుంటాయి. ఈ ఏలిక పాముల వల్ల పొట్ట ఉబ్బి దూడలు కొన్ని తిండి తినక చనిపోయే ప్రమాదం, పాలు దాక్కో చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున మందులను 4 నెలలు దూడకు వయసు వచ్చే వరకు నటల నివారణ మందులను పశువైద్యుని సహాయంతో వేయడం మంచిది. అంతేకాకుండా మందలో ప్రతి 6 నెలలకు ఒకసారి పేడ పరీక్ష చేయించటం, పశువు బలహీనంగాను సరిగా పారుతూ ఉంటే కూడా పేడ పరీక్ష చేయించి తగిన మందులను పశువైద్యుని సలహాతో వాడాల్సి ఉంటుంది. థైలేరియాసిస్ వ్యాధి పిడుదులు, దోమలు వాటి మూలంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి వాటి నివారణగా ఈ సంకరజాతి పశువుల్లో ముఖ్యంగా కార్బారిల్ కానీ, మేలాథయాన్, డెల్టామెథ్రిన్, బ్యూటలాక్స్ ఇటువంటి క్రిమిసంహారక మందులను దాని సూచన మేరకు, పశువు వైద్యుని సూచన మేరకు పిచికారీ చేయడం వల్ల ఈ గోమార్లు, పిడుదులు అనేవి తగ్గటం వల్ల పశువు ఈ థైలేరియాసిస్ వ్యాధి బారిన పడకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ థైలేరియాసిస్ రాకుండాను మరి ఈ బాహ్య పరాన్న జీవుల బెడద తగ్గించుకోవడానికి మనం చుట్టూ ఎప్పటికప్పుడు పాకలను శుభ్రం చేయడం, పేడను, మూత్రాన్ని శుభ్రం చేయటము, పేడ కుంటలను విడిగా దూరంగా, కొట్టాలకు దూరంగా ఉంచడం వంటివి జాగ్రత్తలు చేయాలి. ఈ విధంగా పశుపోషకులు పశు వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ పరాన్న జీవులను నివారించుకుంటే పశు మరణాలను నివారించుకొని ఆశించిన అధిక పాల దిగుబడి పొందవచ్చు. తద్వారా పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు వసూలు చేసుకునే వెళ్తాను. రాజలింగం, ఓ రాజలింగం, ఆయన స్కూలుకు వెళ్ళారండి. ఏంటి స్కూల్కా? బాగుందమ్మా, సాకులు నువ్వు బాగానే చెప్తావు. అవునండి, నేను స్కూలుకే వెళ్ళాను. ఫార్మ్ స్కూల్. అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. ఇదిగోండి మీ డబ్బు. దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు. ఈ నెల 2వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రసారమయ్యే రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో వరిలో అధిక దిగుబడికి సూచనలు అనే అంశం గురించి నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి రమేష్ బాబు గారు రైతులు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. ఇందుకు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04027031431, 27031432, 27031433. గుర్తుంచుకోండి, ఈ బుధవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రసారమయ్యే రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలోని అంశం వరిలో అధిక దిగుబడికి సూచనలు. ఈ నెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు రైతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు. గత 48 గంటల్లో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 7 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. ఆదిలాబాద్లో
అతి తక్కువ రాత్రి ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం వచ్చే 5 రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 24 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 15 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే సూచనలున్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి నారుమడుల్లో చలి ప్రభావం తగ్గించి నారు ఎదుగుదలకు తీసుకునే చర్యల్లో భాగంగా ముందుగా పాలిథీన్ షీట్లతో నారుమడిని రాత్రిళ్లు కప్పి ఉంచి ఉదయం వేళల్లో తీసివేయాలి. ప్రతిరోజు సాయంత్రం వేళల్లో నారుమడికి నీరు పెట్టి తిరిగి ఉదయం వేళల్లో ఆ నీటిని తీసివేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మొక్కజొన్నలో కాండం తొల్చే పురుగు నివారణకు 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే కార్బోఫురాన్ 3G గుళికలను ఎకరాకు 3 కిలోలు చొప్పున ఆకుల సుడులలో పడేటట్లు జాగ్రత్తగా వేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆవులు, గేదెల్లో గొంతువాపు వ్యాధి, జబ్బవాపు వ్యాధి, గాలికుంటు వ్యాధి, గొర్రెల్లో ఈటి, అమ్మవారు వ్యాధి, అలాగే కోళ్లలో కొక్కెర తెగులు సోకే ప్రమాదం ఉంది. వీటి నివారణకు పశు వైద్యుల సలహాల మేరకు వారి పర్యవేక్షణలో తగిన టీకా మందులు వేయించాలి. ఈ నెల 2వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటల నుండి